ఆ ఒక్కడికి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ప్రస్తుతం ఫామ్లో ఉంది అల్లు అర్జున్ ఒక్కడే. 3 ఏళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టి ఆ తర్వాత కనిపించని అల్లు అర్జున్ డిసెంబర్ 5న పుష్ప 2తో బరిలోకి దిగుతున్నాడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. చిరంజీవి నుంచి పిల్ల మెగా హీరోల వరకు ఒక్కరికి గట్టి హిట్ పడలేదు. మెగా హీరోలు వరుస ఫ్లాపులతో గాడి తప్పారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తప్ప మరో హిట్ అయితే పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా విజయం మాత్రం వరించడం లేదు. ఎప్పటికప్పుడు ఈసారి అలరించే కథతో వస్తానని ఫ్యాన్స్కి ప్రతిసారి మాటిచ్చి మాట తప్పుతూనే ఉన్నాడు. వరుణ్ తేజ్ సినిమా అంటే ఫ్లాప్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేయడంతో ఆడియన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. వరుణ్ మూవీ 5 కోట్లు కూడా రాబట్టలేకపోతుంది. ఆ హీరో కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించిన మట్కా అయితే 4 రోజుల్లో 1,25,00,000 మాత్రమే తీసుకొచ్చింది. ఇక లాంగ్ రన్ సంగతి తరువాత సంగతి అంతే. రిలీజ్ రోజే డెఫిసిట్లో పడిపోయింది. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ వీటి పరిస్థితి కూడా సేమ్. లేటెస్ట్గా మట్కాతో ఉన్న క్రేజ్ను కూడా పోగొట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్లోకి వచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి అలవైకుంఠపురంలో రికార్డ్ని బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని బోలా శంకర్ ఆవిరి చేసేసింది. చిరంజీవి కెరియర్లోనే ఆచార్యనే డిజాస్టర్ అనుకుంటే బోలా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. దీంతో మెగాస్టార్ రీమేక్ మూవీస్ అంటే భయపడిపోయాడు. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నటించాల్సిన ఒక రీమేక్ మూవీని పక్కన పెట్టి స్ట్రైట్ స్టోరీ విశ్వంబర చేస్తున్నాడు. సినిమా సంక్రాంతికి రావాల్సిన VFX ఆలస్యం కావడంతో 2025 సమ్మర్లో విడుదలవుతుంది. పవన్ రీఎంట్రీ మూవీస్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఓకే అనిపించుకున్న బ్రో సినిమా మాత్రం వీకెండ్ కలెక్షన్స్కే పరిమితమైంది. సినిమాను 90 కోట్లకు అమ్మితే 70 కోట్లు కూడా రాలేదు. పొలిటికల్గా సక్సెస్ అయిన పవర్ స్టార్ మార్చి 28న హరిహర వీరమల్లుతో వెండి తెరపై కూడా ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. మరి వస్తాడా చూద్దాం. సాయి తేజ్ విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్ళాడు. మేనమామ పవన్ కళ్యాణ్ అండతో హిట్ కొడదామనుకుంటే బ్రో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. దీంతో రూటు మార్చి లావిష్ మూవీస్తో రావాలని ట్రై చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్తో వర్క్ చేస్తున్న కొత్త సినిమా వీడియో చూస్తుంటే హీరో డిఫరెంట్గా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు. ఇంకేముందనుకుంటే ఆచార్య ఈ మెగా హీరోను డిసప్పాయింట్ చేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే గేమ్ చేంజర్ థియేటర్లోకి వచ్చే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే. వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. రంగరంగ వైభవంగా ఆదికేశవ డిజాస్టర్స్ నుంచి కోలుకోలేని ఈ మెగా యంగ్ హీరో టైం తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించకపోయినా కృష్ణ చైతన్య డైరెక్షన్లో నటిస్తాడని వచ్చాడయ్యో సామి అన్న టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉప్పెన లాంటి మెగా సక్సెస్ పడితే గానీ వైష్ణవ్ ఫామ్లోకి రాలేడు. అందుకే మెగా హీరోలంతా ఒక్క హిట్ స్వామి అని దేవుణ్ణి మొక్కుతున్నారు. బన్నీ మాత్రం తగ్గేదేలే అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు.